హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ విను వ్లాగ్స్. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే సింపుల్ బిర్యానీ చెప్తానండి. చికెన్ బిర్యానీ చాలా చాలా ఈజీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు. ఏంటంటే మీరు సింపుల్గా ఇంట్లో గ్యాస్ మీద చేసుకొని నేనైతే పొయ్యి మీద మీకు చేసి చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి. ముందుగా ఏంటంటే 2 kgs రైస్ అయితే తీసుకుని నేను అందులో బాగా కడిగి ఆరబెట్టేసుకున్నానండి. వాటర్ అంటే వెళ్తే రైస్ మనకి పొడి పొలాడుతూ బాగా వస్తుంది అనేసి రైస్ మొత్తం కడిగి ఆరబెట్టేసుకున్నాను. నేను ఏ గిన్నెలో అయితే రైస్ క్వాంటిటీ తీసుకున్నానో సేమ్ అదే గిన్నెలో వాటర్ ఫుల్గానే తీసుకుని రెడీగా పెట్టుకున్నాను. ఆనియన్స్ అండ్ చిల్లీ కట్ చేసి పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్స్ చేసుకున్నాను. ప్రజెంట్ నేనైతే ఎవరెస్ట్ యూస్ చేస్తున్నాను. చికెన్ మసాలా ఎక్కువైతే ఆచి కానీ ఇది కానీ ఎక్కువ యూస్ చేస్తాం మేము. ప్రజెంట్ అయితే ఎవరెస్ట్ యూస్ చేస్తాను. ఇది పోయి ఏంటనుకుంటున్నారా, ఇది పాతకాలం పద్ధతి. పాతకాలం పద్ధతులు ఏంటంటే మనకి కొంచెం కష్టంగా ఉన్నా కానీ చాలా టేస్ట్ అనేది మనకు ఉంటుంది అట్లలోని. మమ్మీ అయితే లేట్ చేయకుండా బిర్యానీ అయితే స్టార్ట్ చేసేసింది. ఎక్కడ మీరు స్కిప్ అయితే చేయదు. చాలా అంటే చాలా ఈజీ. ఫస్ట్ ఏంటంటే అందులో ఆయిల్ వేసుకుంది మమ్మీ. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఈలోపు పసుపు అయితే వేసుకుంది. పసుపు ఎందుకు వేసుకుంటారంటే చికెన్ కానీ ఫ్రాన్స్ కానీ ఏం వేసుకున్నా మనం ఫ్రై చేసినప్పుడు అవి అంటుకోకుండా ఉంటాయి, అలాగే నీ స్మెల్ కూడా పోతుంది. అందుకని టర్మరిక్ అనేది ఎక్కువ మనం యూస్ చేస్తారు. అందులో ఏంటంటే చికెన్ ముక్కలు అవి కూడా వేసేసుకుంది. దాన్ని బాగా ఫ్రై చేయాలి. బ్రౌన్ కలర్లోకి వచ్చేయాలన్నమాట అవి పీసులు. చూడండి, బ్రౌన్ కలర్లోకి వచ్చాక అందులో మీరు ఏంటంటే ఆనియన్స్ అండ్ చిల్లీ వేసేసుకోవాలి. అందులోనే ఆనియన్స్ చిల్లీ వేసుకున్నప్పుడే ఏం చేయాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ కూడా వేసుకోవాలి. నేను ఏంటంటే అక్కడ స్కిప్ చేస్తాను. సో ఎందుకు చేశానంటే కొంచెం నాకు పిల్లోడితో ఇబ్బంది అయ్యి నేను అక్కడైతే స్కిప్ చేస్తాను. సో అది మీరు చూసుకోండి. అది మంట చూస్తాను, మంట అయితే తక్కువలోనే ఉంది. అలాగే ఉండాలి, ఎందుకంటే అలా ఉండటం వల్లే మనకి లోపల చికెన్ అనేది కూడా బాగా ఎక్కువ ఫ్రై అనేది అవుతుంది. అందుకే తక్కువలో ఉండేలాగే చూసుకోవాలి మంటని మనం. అది బాగా ఫ్రై అయిపోయాక నీ స్మెల్ కూడా పోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులో మనం ఎవరెస్ట్ మసాలా అనేది వేసుకుని బాగా ఫ్రై చేసుకుంటున్నాం, బాగా కలుపుకుంటున్నాము. దాన్ని మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మిక్స్ చేసుకోవడం వల్లే కదా అది చికెన్ ముక్కలకు కూడా అది అనేది పడుతుంది, దాని ఫ్లేవర్ అనేది పడుతుంది. ఇప్పుడు ఏంటంటే దాంట్లో మనం ఆల్రెడీ కొలత తీసుకున్న వాటర్ ఉన్నాయి కదా, కొలత తీసుకున్న వాటర్ అయితే మనం అందులో వేసి బాగా మిక్స్ చేసేస్తున్నాము. ఇలా చేయడం వల్ల వాటర్లో కూడా చికెన్ ఫ్లేవర్ అనేది దిగి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే అందులో ఆల్రెడీ మనకి ఎవరెస్ట్లో ఏంటంటే బిర్యానీ మసాలా సరుకులన్నీ కొన్ని యాడ్ అయిపోతాయి. ఇప్పుడు మమ్మీ ఏంటంటే ఇది కూడా యాడ్ చేసింది. దేనంటే ఆకుని. తర్వాత దాని మీద మూత పెట్టేసి ఉంచుకోవాలి. నేను తీరా చూసేసరికి దానికి అయితే ఫైర్ లేదు. మమ్మీ చెప్పారు ఇలా మంట లేదంటే మళ్ళీ పెద్ద పుల్లలయ్యో పెట్టి ఆ మంట అయితే గట్టిగా వచ్చేలా చేసింది. ఆ గట్టి రావడం వల్ల మనకి ఇది బాయిల్డ్ కూడా ఎలా చాలా బాగా బాయిల్డ్ అవుతుంది, మరుగుతుంది బాగాని. ఆ మరగడం వల్ల ఆ టైంలో మనం టేస్ట్ అనేది చూడాలి. ఉప్పు తక్కువైతే వేసుకోవడానికి బాగుంటుంది. ఇంకో తర్వాత మనం ఓపెన్ చేయడం ముందే టేస్ట్ అనేది చేసుకోవాలి. తర్వాత అందులో మనం ఏంటంటే రైస్ అనేది వేసుకున్నాం. రైస్ వేసుకున్న మ్యాక్సిమం ప్రాసెస్ అయిపోయినట్టే అండి. ముందు మెయిన్ ఆ టేస్ట్లోనే ఉంటుంది. కాబట్టి ఆ టేస్ట్ మీరు చూసుకుని ఉప్పు సరిపోయిందా లేదా, మసాలా వెల్లుల్లి పేస్ట్ ఏది తక్కువైందో మీరైతే ముందు వేసేసుకోండి. వేసేసుకున్నాక రైస్ కూడా వేసుకున్నారు కాబట్టి అక్కడ ప్రాసెస్ అయిపోయినట్టు మూత పెట్టేయడమే. ఓకేనా. కొంతమంది కుక్కర్లో చేస్తారు. కుక్కర్ ప్రాసెస్ కూడా ఎలా చేస్తాను నేనైతే ఒకసారి మీకు వీడియోని నేను అప్లోడ్ చేస్తాను. అది రైస్ వేసేసాక మనకు మంట అయితే ఎక్కువ ఉండాలి కాబట్టి మంటని అయితే చూసాను. చాలా అంటే చాలా బాగా మండుతున్నాయి పుల్లలు కూడాని. తర్వాత ఒక 15 మినిట్స్కి ఓపెన్ చేసి చూస్తే చాలా వరకు చాలా దగ్గరగా అయిపోయింది బిర్యానీ. పాతకాలం పద్ధతులు ఏంటంటే పొయ్యి మీద చేసినప్పుడు నుప్పుల మీద దాని మీద వేస్తారు, ప్లేట్ మీద. ఎందుకంటే మూత మీద వేస్తారు. అది ఏడోళ్ళ బాగా మగ్గుతుంది, లోపల నుంచి ఉడుకుతుంది, చాలా టేస్ట్ ఉంటుంది. దానివల్ల ఎక్కువ మనకు టేస్ట్ అనేది వస్తుంది. అలాగే మమ్మీ పెట్టేసింది. తర్వాత 10 మినిట్స్కి ఓపెన్ చేసి చూసాం. బిర్యానీ మామూలుగా లేదు. ఇది చిన్నపిల్లలకు కూడా ఎందుకు పెట్టొచ్చు అంటానంటే దీంట్లో స్పైసీ అనేది ఉండదండి, చాలా బాగుంటుంది. మనకి ఆచి అనేది అనేసరికి మన కొంచెం స్పైసీనెస్ కంటే అది వస్తుంది, కానీ ఎవరెస్ట్ అయితే మ్యాక్సిమం ఉండదు. కాకపోతే ఇందులో మిరియాలు అన్నీ యాడ్ అవుతాయి. మిరియాలే కాదు, కొన్ని బిర్యానీకి సంబంధించిన మసాలాలు కూడా యాడ్ అవుతాయి. కాకపోతే ఏంటంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది మెయిన్. ఎందుకంటే చికెన్ కూడా మనం వేసాం కదా, చికెన్ ఫ్లేవర్ కూడా దానికి తగిలి వాటర్లో కమ్మగా ఉంటుందండి. ఇదే అండి మన బిర్యానీ. ఒకసారి మీకు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఇలాగే మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.